తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ అని చెప్పి వాళ్ళ బంధువులు ఎవరు ఇది చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత అది లేకపోతే అది రాదు. ఇది ఖచ్చితంగా మరొక నిర్భయ కేసులాగా అలానే నిర్భయ కేసులో కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి కనుక అప్పుడే చేస్తుంటే మరొక మౌమిత వచ్చేది కాదు. అవును, ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కఠినమైన శిక్షలు అమలు పరచాలి, చట్టాలు తీసుకురావాలి, ఆడవాళ్ళకి రక్షణ ఉండాలి. ఒక సెలబ్రిటీకో పొలిటీషియన్స్ కో ఎవరికో కాదు, మామూలు వాళ్ళని చూడడానికి కూడా భయపడాలి జనాలు. ప్రతి ఆడపిల్లని అక్కలాగనో చెల్లిలాగనో అమ్మలాగనో చూడగలగాలి. అంత భారతదేశం అంటేనే ప్రేమ అమ్మ, ప్రేమ, సంస్కృతి, సనాతన ధర్మము ఇవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ వీళ్ళు బాగా చాలా చక్కగా వాళ్ళ సంస్కృతిని కాపాడుకోగలుగుతున్నారు. మనం ఏమవుతున్నాం? సౌదీ అనుకుంటాం మేడం, సౌదీ కొత్త సమయంలో అమ్మాయిని ఒక అబ్బాయి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూస్తేనే పాటలు గన్ షాట్ చేస్తారు. అలాంటిది మన వైపు ఇన్ని జరుగుతున్నా కూడా కనీసం స్పందించడం కాదు, వాళ్ళని జైల్లో కూడా వేయించట్లేదు. ఇప్పటి స్టిల్ ఆయన బయటనే ఉన్నాడు. ఆ అజయ్ ఆ పర్సన్ ఇంకా కస్టడీ అంటే ఇంకా హోమ్ లోకి వెళ్ళలేదు, ఇంకా విచారణలోనే ఉంది. విచారణలోనే వాడిని పెట్టి బాగా చక్కగా మేపి దున్నపోతులాగా తయారు చేస్తారు. ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం? దీని నుంచి బయటపడడానికి మనమే తోడుగా నిలబడాలి. మనలో ప్రతి ఒక్కరూ ఉండాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడాలి. మీరు గవర్నమెంట్ కి కానీ లేదంటే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళు స్పందిస్తే కూడా అక్కడ ఏదైనా ఒక మార్పు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు ఈ రోజు మా ఛానల్ తరఫు నుంచి మీరు ఏం చెప్పబోతారు? దేశానికి సంబంధించిన విషయం అమ్మ, ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో సంబంధించిన విషయం కాదు, ప్రతి ఒక్కరము స్పందించాల్సిన విషయం. మన నేతలకు కావచ్చు, మన రాష్ట్ర నేతలకు కావచ్చు, మన దేశ నేతలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా విన్నపించి చెప్పుకుంటున్నది ఏంటి అంటే కఠినమైన చట్టాలని తీసుకుని వద్దాం. ఆడపిల్లని అమ్మలాగా చెల్లిలాగా చూడగలిగే స్థితిని మన మగపిల్లలకి కల్పించే చట్టాలని తీసుకుని వద్దాం. ఆడపిల్లని వంకర బుద్ధితో చూడాలి అంటే భయపడాలి. ఆ భయం ఎలా ఉండాలి అంటే భక్తిగా మారాలి. ఆదిశక్తిని చూసినట్టు భయపడాలి. అలాంటి చట్టాలని తీసుకురావాలి. చట్టాలు, న్యాయాలు, ధర్మాలు అన్నీ కూడా ఎప్పుడో మనకు విచారణకు వచ్చి ఎప్పుడో జరిగేటట్టు కాదు, అప్పటికప్పుడు జరిగేటట్టు. కరోనాలో మనం ఎంత స్పాట్ డెసిషన్స్ తీసుకున్నాం, అలాంటి డెసిషన్స్ తీసుకునే చట్టాలు కావాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా అలాంటివి తీసుకుంటే ఇవి రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరగకుండా అరికట్టగలుగుతాము. ఇప్పుడే స్టార్ట్ చేయాలి. అసలు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అవుతే నెక్స్ట్ ఇంకొక మౌమిత గాని, ఇంకొక దిశ అని, ఇంకొక నిర్భయ అసలు రారు. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఖచ్చితంగా మనం ఇప్పుడే ఇది రూట్స్ నుంచి బయటికి పీకేసే అంత శక్తిని ఇప్పుడే మనం పుంజుకోవాలి. దీన్ని మళ్ళీ డైవర్ట్ అవ్వనివ్వకూడదు. మరో దిశలాగా, మరో నిర్భయ కేసులాగా అవ్వనివ్వకుండా చూడాలి. అలాంటి పరిస్థితుల్ని, అలాంటి చట్టాలని, అలాంటి ధర్మాలని, న్యాయాల్ని తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆడవాళ్ళందరి తరపున మిమ్మల్ని విన్నపంగా కోరుకుంటున్నాం. దయచేసి మంచి చట్టాలని తీసుకురండి. మన సమాజంలో భారతీయులందరూ నా సోదరీమణులు, సహోదరులు అని చెప్పి చెప్పుకునేలాగా ఉండాలి. కానీ భారతదేశంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయా, ఇలాంటి సంఘటనలు ఉంటాయా అని ఇంకొక దేశాలు మనం చూసి నవ్వే పరిస్థితులు రాకుండా చేసుకుందాం. ఈ ఘటన జరిగాక ఆ ప్రిన్సిపల్ గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి, దాని గురించి మీరు? ఈ ప్రిన్సిపల్ అమ్మ ఆ సంఘటన జరిగిన ఆ రోజే రిజైన్ చేశారు. వెంటనే ఇంకొక కాలేజీలో తనకి పోస్టింగ్ వచ్చింది. రిజైన్ చేసిన వెంటనే ఎలా వస్తుంది అంటే ప్రీ ప్లాన్డ్ గానే చేస్తున్నారు. వెంటనే నెక్స్ట్ డేనే ఒక స్కూల్లోనా కాలేజ్ లో అడ్మిషన్ దొరకాలంటే మినిమం టైం పడుతుంది. తర్వాత ఈ రూమ్ కి, సెమినార్ హాల్ ఏదైతే అమ్మాయి వచ్చి రెస్ట్ తీసుకోవాలి, 36 గంటలు తను వర్క్ చేసిన తర్వాత కొద్దిసేపు మనం విశ్రాంతి తీసుకోవాలని చెప్పి వెళ్తే ఆ సంఘటన జరిగి తను అలాంటి పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో చనిపోవాల్సి వచ్చింది. అంతే, చనిపోవడం కూడా కాదు, 2 సీసీ కెమెరాస్ ఉన్న రూమ్స్ లో రీమోడిఫికేషన్ అని చెప్పి డిస్ట్రాయ్ చేశారు. అప్పుడే పనులు స్టార్ట్ చేశారు. అంటే ప్లాన్ తోటి చేశారు. అంటే మనకు కావాల్సిన ఎవిడెన్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేశారు. మెల్లమెల్లగా అది ఎప్పటికీ నిప్పుని దాచిపెట్టలేరు కదా, మెల్లమెల్లగా బయటకు వచ్చింది. ఖచ్చితంగా అందరూ బయటకు వస్తారు. బయటికి రావాలి అని మన గవర్నమెంట్ అనుకుంటే అది పెద్ద కష్టం కూడా కాదు.
పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉండవచ్చు, ఇప్పటి వరకు ఆపగలిగారేమో. ఖచ్చితంగా ఇంకా సుప్రీంకోర్టు ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీనిని ఆపలేరు, ఖచ్చితంగా మంచి న్యాయం జరుగుతుంది అని దిశ కేసులో ఎలాగైతే ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేశారో అలాంటి మంచి చట్టం రావాలి ఇప్పుడు, అలాంటి న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాం. మేడం మన సిచ్యువేషన్ చూసాం మౌమిత గారిది. సో ఎలాంటి సిచ్యువేషన్ తను ఉన్నారో ఒకసారి కొంచెం మీరు మీ మాటలో. 36 గంటలు ఒక డాక్టర్ పనిచేసిన తర్వాత రెస్ట్ ఖచ్చితంగా అవసరం. అలాంటిది రెస్ట్ తీసుకోవాలని చెప్పి తను సెమినార్ హాల్లోకి వెళ్ళింది. సెమినార్ హాల్లో తను విగత జీవిగా కనిపించింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే తను స్పెట్స్ పెట్టుకుంటుంది. ఆ స్పెట్స్ ని గుద్దితే కళ్ళల్లో గుడ్డులో గుచ్చుకుని రక్తం వస్తుంది. అయినా కూడా తను అలాంటి పరిస్థితుల్లో బాధను అనుభవించింది. పెదాలన్నింటినీ పగలగొట్టారు. థైరాయిడ్ గ్లాండ్ వెనుకల ఉన్న ఈ వెముకని వించేశారు. తను ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇంత లావున ఒక పైపు లాగా తయారైపోయింది అనమాట తన కంఠం అంతా కూడా. ఎముకల్ని ప్రతి ఎముకని నుజ్జు చేశారు. తన కాళ్ళ 90 degrees విరిచిపెట్టారు. శరీరం అంతా నల్లటి మచ్చలాగా కమిలిపోయింది. బ్లడ్ క్లాట్ అయిపోయి కమిలిపోయింది. తన శరీరంలో 150 mg 150 mg స్పర్మ్ అనేది దొరకడం జరిగింది. అంటే ఒక పర్సన్ స్పర్మ్ 15 mg అయితే 150 mg స్పర్మ్ ఉంది అంటే ఎంతమంది కలిసి తనని దారుణంగా అత్యాచారం చేశారు. అలాంటి పరిస్థితిని ఒక ఆడబిడ్డ ఎలా తట్టుకోగలిగింది? ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము. ఒక కాలు చెయ్యో ఎక్కడైనా యాక్సిడెంట్లో విరిగిందంటేనే ఎంత కష్టపడతాం, ఎంత నరకాన్ని అనుభవిస్తాం. అలాంటిది శరీరాన్నంతా నుజ్జు చేశారు. ఆ ఆడపిల్ల ఎంత కష్టాన్ని అనుభవించుంటుంది. మేడం మనకి ఇప్పుడు ఈ ఘటన జరిగాక ఇప్పుడు మన స్కూళ్ళల్లో కానీ కాలేజెస్ కానీ ఇప్పుడు నేర్పిస్తారు ఏంటంటే చిన్న పిల్లలకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటని. మరి ఇదే విధంగా మరి అబ్బాయిలు కూడా అదే ప్రాసెస్ లో ఎక్కడ పిల్లల్ని ఎలా చూడాలి, చెల్లిని ఎలా చూడాలి, బయట సమాజంలో అమ్మాయిని ఎలా చూడాలి, అమ్మని ఎలా చూడాలి, టీచర్స్ ని ఎలా గౌరవించాలని మరి నేర్పించరా? ఖచ్చితంగా ప్రతి తల్లి ఇంట్లోనే మొదలు పెట్టాలమ్మా నేర్పించడం. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది అమ్మాయికి ఎందుకు నేర్పిస్తున్నారంటే, అమ్మ ఒకవేళ ఇక్కడ టచ్ చేసినా ఇక్కడ టచ్ చేసినా నువ్వు వచ్చి నాకు చెప్పు, అది మంచి విషయం కాదు అని చెప్పి పిల్లలకి తెలియదు కదా, అందుకని చెప్తున్నారు. కానీ అక్కడ టచ్ చేయకూడదు, అది మంచి విషయం కాదు అన్నది మగ పిల్లలకు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు పిల్లలే కదా, ఇప్పుడు మగ పిల్లలే కదా రేపు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఆడపిల్లలకి చెప్పడం ఎంత ఇంపార్టెంట్, మగపిల్లలకి 2 times ఎక్కువగా ప్రతిరోజు నేర్పించడం అంత ఇంపార్టెంట్. ఇది చెడు, ఇలా చేస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్ష ఉంటుంది, ఇది మంచిది కాదు, నువ్వు మంచి అబ్బాయి లాగా పెరగాలి అంటే ఇలాంటివి అసలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు అని చెప్పాలి. మా పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే, పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు, ఇలాంటి విషయాలు చెప్తే పిల్లలు ఎక్కడ డైవర్ట్ అయిపోతారో చెడిపోతారో అనుకుంటారు. చెప్పకపోవడం వల్ల చెడిపోతున్నారు, సిగ్గుపడుతున్నారు. పేరెంట్స్ చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకో, ఒక సినిమాలో ఒక కిస్ సీన్ వచ్చింది అనుకోండి, వెంటనే మనము స్కిప్ చేసేస్తున్నాం. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలాంటి సీన్లు అసలు సినిమాలో రాకూడదు అని చెప్పి మనం వాళ్ళ ముందునే డిస్కస్ చేయాలి. ఇలాంటివి రాకూడదు, ఓహో అప్పుడు పిల్లలకి అర్థమవుతుంది, ఓహో ఇది రాంగా, ఇది తప్పు అని తెలుస్తుంది. సినిమాలు అట్లే చూపిస్తున్నారు, మొబైల్స్ లోనూ అలానే ఉంటున్నాయి. ఇంకా వాళ్ళు ఎలా ఆలోచనలు మారిపోతాయి. మనం కూడా ఇలాంటి టాపిక్లు చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మనకు సిగ్గు, మాట్లాడాలంటే సిగ్గు, పిల్లల ముందు మాట్లాడకూడదు అంటారు. పెద్దవాళ్ళు కూడా ఏదైనా తప్పు విషయము అది ఖచ్చితంగా అయితే పిల్లవాళ్ళ ముందరే ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పి నేర్పించాలి. ఆడపిల్లలకి, మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఖచ్చితంగా అమ్మాయిని ఎలా గౌరవించాలో ప్రతిరోజు నేర్పించాలి. నేను మా అబ్బాయికి ప్రతిరోజు చెప్తాను, అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వు, నువ్వు జీవితంలో ఏమైనా సాధించగలుగుతావు. అమ్మాయిని అమ్మలాగా, చెల్లిలాగా, అక్కలాగా చూడు. వాళ్ళని భద్రంగా, నీ కో స్టూడెంట్ అయినా సరే, నీ ఫ్రెండ్ అయినా సరే, నువ్వు వాళ్ళని చాలా భద్రంగా తీసుకురావాలి ఇంటికి. చాలా జాగ్రత్తగా వాళ్ళని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. మన ఫ్రెండే కదా, ఇక్కడ చెయ్యేద్దాం సరదాగా, ఇవన్నీ తప్పు. అంటే తప్పనే నేర్పించండి. సరదాలు మనకు అవసరం లేదు. జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త, దగ్గర పెట్టుకొని నువ్వు కాలేజీకి వెళ్ళి ఇంటికి రా, స్కూల్కి వెళ్ళి ఇంటికి రా అని చెప్పి మగపిల్లలకి గట్టిగా చెప్పాలి. మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఉండనివ్వండి, మనం పదే చెప్తూ ఉంటే నిజంగానే అమ్మ చెప్తోంది కదా అంటే అందులో ఎంతో నిజం ఉంటుంది అని ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా వాళ్ళకి ఎక్కి కూర్చుంటుంది మైండ్ లో. వాళ్ళ ఆలోచనలు కూడా ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా రే ఇది తప్పు, మనం ఇలా చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్పే రేంజ్కి వెళ్తారు. అలా కాకుండా మనం దాచిపెట్టుకొని పిల్లలు ఏమనుకుంటారో మొహమాటానికి పోయి మనము తప్పుని తప్పుగా ఎప్పుడైతే పిల్లలకి నేర్పిస్తామో ఇలాంటి సంఘటనలు అన్ని జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.